ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, చాలామందికి ధన విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయండి. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మనం ధనం సంపాదిస్తేనే విలువ. శాస్త్రాలు కూడా, వేదం కూడా ధనం సంపాదించమని చెప్పింది ధర్మబద్ధంగా. అయితే ఈ ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నాము? దీనికి 3 కారణాలు. ఒకటి, మన జన్మజాతకంలో ఏ మార్గంలో ధనం ఉందో తెలుసుకోకుండా మరొక మార్గంలో వెళ్ళడం ద్వారా. ఎలా అయితే ఒక స్థలంలో ఎక్కడైతే నీరు పడుతుందో తెలుసుకోకుండా మరో దగ్గరికి వెళ్ళి మనం నీరు బోర్ వేసే ప్రయత్నం చేస్తే అక్కడ నీరు పడదు. అలా. రెండవది, ఏ సమయంలో మనం ధనం సంపాదించడానికి, అంటే ఏ ఇయర్లో ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు కలిసి వస్తుందో తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటాం. ఇక మూడో విషయం ఏంటంటే, ఇంటిలో ధనాన్ని ఇచ్చేటువంటి దిశలు, ధనాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపాలు ఉంటాయి. వాటిని మనం తెలియకుండానే సొంతంగా పాడు చేస్తూ ఉంటాం. దీంతోపాటు ఎటువంటి నామం చేసుకుంటే మంచిది, ఎటువంటి అలవాట్లు ఉండాలి మనకి, ఈ జన్మలో మనం ఎలా జీవిస్తే వచ్చే జన్మలో కూడా మనకు ధనానికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, మనకు శాస్త్రాలు ఏం చెప్పాయి, ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండాలనేటువంటి విషయాలు కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ ప్రధానంగా ధనస్థానము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. 2వ భావం అది. ఆ 2వ స్థానంలో గనక, 2వ అధిపతి గనక పాడైతే వాళ్ళు పాపం సంపాదించలేకపోతారు. కొంతమంది సంపాదించినా నిలబడదు. అంటే 2వ భావం బాగుందండి, 2వ అధిపతి వెళ్ళి పాడయ్యాడు, సంపాదిస్తారు కానీ నిలబడుతుంది. కారణం ఏమిటి అంటే, నువ్వు పూర్వజన్మల్లో వేరే వాడి సంపాదనని అంటే వాడిది లాక్కోనో వాడిని ఇబ్బంది పెట్టో చేసావు. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క కర్మ ఎవరు అనుభవించాలి? కర్మ విపాకంలో ఉన్నటువంటి గ్రంథంలో ఉన్న విషయాలు చెప్తున్నానండి నేను, నా సొంత కవిత్వం కదా. కావాలంటే మీరు కర్మ విపాకం చదువుకోండి, తెలుస్తుంది. ఆ కర్మ ఈ యొక్క జీవుడే అనుభవించాలి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, దానికి కూడా ఒక సమయం రావాలి. మీ జన్మజాతకంలో 2వ భావం పాడైన సమయం వస్తేనే అది పోతుంది, లేనట్లయితే ఏం కాదు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో చూసేం చెప్తాం, బాబు ఈ టైంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేయకు, నీ కర్మ ఇక్కడ పోగొట్టే దాంట్లో ఉంది అని ముందు తెలుసుకోవాలి. రెండవది, ఏ మార్గంలో వెళ్తాయి. కొంతమంది చూడండి, ఆ వ్యక్తికి బిజినెస్లో ధనయోగాలు ఉంటాయి, వెళ్ళి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. అంటే ఏ మెడికల్ రిలేటెడ్ చదువుకోనో డాక్టర్ అవుదాం అనుకుంటారు, కానీ ఆయన అవ్వాల్సిన బిజినెస్ మ్యాన్. అంటే బుధుడిస్తున్నాడు. అలా కాదు, రవిస్తూ ఉంటే ఇంకోటి ఏదో చేద్దామని చూస్తుంటాడు. రవి అంటే ఏంటి, మెడికల్ రిలేటెడ్ పరంగా ఒక హాస్పిటల్ కట్టుకోవడం. అలా అసలు మనకి ఏ గ్రహం ఇస్తుంది ధనయోగం అనేది తెలుసుకోవాలి. 2వ పాయింట్ ఏంటంటే, వాస్తులో ఎప్పుడూ కూడా ఇవాళ రేపు నేను చూస్తున్నటువంటి బిల్డింగ్స్లో ఉత్తరం వైపు తెలియకుండా వాళ్ళు బాత్రూమ్ లెటర్లు కట్టుకుంటున్నారు. ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పింది శాస్త్రం. ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ యొక్క కుబేరుడు ఉన్నటువంటి స్థానంలో మనం వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేస్తామా అనే ఒక చిన్న ఇంగిత జ్ఞానం ఉంటే మనం ఉత్తరం వైపు బాత్రూమ్ లెటర్లు కట్టుకోము. మరి శాస్త్రంలో ఎక్కడ చెప్పారు ఈ బాత్రూమ్ లెటర్లు కట్టుకోవడం అంటే, దానికి శ్లోక సహితంగా ప్రామాణికాలు ఉన్నాయి. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అంటే, నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో మలమూత్ర విసర్జనలు చేసేటువంటి గది కట్టుకోమని చెప్పాడు. ఇప్పుడంటే అంత అపార్ట్మెంట్ కల్చర్ లోపల కడుతున్నాం, కానీ ఇంతకుముందు బయటే కట్టుకునేవాళ్ళం. అలాగే పడమర వాయువ్యంలో కూడా కట్టుకోవచ్చు. అంటే పడమరకి వాయువ్యానికి దాని డిప్రెషన్ జోన్ అంటారు కాబట్టి అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్. ఇక మిగతా ఎక్కడ పెట్టినా దోషమనే చెప్తుంది, తద్వారా మనం దాని గురించి ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. ఇక అలాగే ఉత్తరంలో వేసే రంగు కూడా దీని ప్రభావం చూపిస్తుంది. అంటే ఉత్తరం జలతత్వం కాబట్టి ఆకాశతత్వం అయినటువంటి వైట్ కలర్ చక్కగా పనిచేస్తుంది. అలాగే ఆగ్నేయం, ఇక్కడ ఎలా అంటే ఆగ్నేయం దోషం ఉన్నా మనకి మనీ ప్రొడ్యూస్ అవ్వడమే అవ్వదండి. అంటే అలాగా కొంతమంది షాప్ పెట్టుకుంటారు, కానీ ఆగ్నేయం ఎప్పుడైతే దోషం ఉందో ఆ షాప్ ఉండడం వల్ల అది ప్రొడ్యూస్ అవ్వదు. ఆ రకంగా ఏంటంటే, ఒక్కొక్క దిశలో ఉండేటువంటి కొన్ని వాస్తుపరంగా ఉండేటువంటి దోషాల మూలంగా కూడా మనకి ఫైనాన్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవ్వదు. మరి ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి, ఏ పూజాది విధానాలు చేయాలి? చాలామంది అంటుంటారు, ఏమండి మేము రోజు పూజ చేస్తానండి అయినా నాకు ధనం రావట్లేదు. నువ్వు పూజ చేస్తున్నావు, కానీ ఆ పూజలో నీ మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఊరికే బాహ్యంగా ఏదో కూర్చున్నాం, శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం అని చెప్పి గణపతి శ్లోకం చదివేసాము, దాని తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదివేసాము అంటే ఉట్టిగా చదువుతున్నావు అంతే.
కానీ నీ శరీరాన్ని అక్కడ పెట్టావు. నీ యొక్క వాక్‌తో, నీ యొక్క బుద్ధితో ఒక శ్లోకాన్ని చదువుతున్నావు కానీ నీ మనసు అక్కడ లేదు. నీ మనసు ఎంతసేపు కూడా పక్కింటి వాడి పరిస్థితి ఏంటి, ఆఫీస్‌లో వాడి పరిస్థితి ఏంటి, లేకపోతే పిల్లలేంటి ఏదో చేస్తున్నట్టున్నారు బయట, లేకపోతే ఇంకోటేదో వాడలా ఎదిగిపోతున్నాడు, నేను ఎదగలేకపోతున్నాను, లేకపోతే మీకున్న ఏదో బాధ మీ మనసులో తిరుగుతుంది. మనసు ఎప్పుడైతే ఆ పూజ దగ్గర పెట్టామో, ఆ శ్లోకం దగ్గర పెట్టామో, నిజంగా అక్కడ భగవంతుడు ఉన్నాడు పూజ గదిలో అనేటువంటి భావనతో చేశామో, అప్పుడు ఆ యొక్క ఆదిశంకరాచార్యులు వారు ఎలా అయితే కనకదార స్తోత్రము పఠించినప్పుడు ఆకాశం నుంచి లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు ఎలా అయితే వేసిందో, ఆ రకంగా మనకి కూడా మన జీవితంలో సంపదకి లోటు ఉండదు. అయితే ఈ సంపద సంబంధించిన విషయంలో లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. అవి ఎవరు చేసుకున్నా, అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకు సంబంధించిన విషయంలో ఒక పరిహారం ఉంది. అది ఎవరు చేసినా, అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలు చెప్పారు శాస్త్రంలో. ఏమిటవి అంటే, లక్ష్మీదేవే స్వయంగా చెప్పింది, కట్టుకున్నటువంటి విడిచినటువంటి వస్త్రాన్ని, మలిన వస్త్రాలని ధరిస్తే నేను దరిచేరను. ఇంట్లో నీకు బద్ధకంగా ఎప్పుడు నిద్రపోతూ ఉంటే నేను దరిచేరదట. శుచి శుభ్రత లేకపోతే దరిచేరదట లక్ష్మీదేవి. శుచి శుభ్రత లేకుండా మనకు ధనం రావాలంటే ఎలా వస్తుంది? రాదు. అలాగే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని చేస్తూ గోశాలకు వెళ్ళి గోవులకు చక్కగా తీపి చపాతీలు అంటారు, ఒక 3 తీపి చపాతీలు తీసుకోండి. అయితే చపాతీలలో నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఒక తల్లి బిడ్డకి ఎలాగైతే తినిపిస్తుందో ప్రేమగా, అలా ప్రేమగా భక్తిగా అమ్మవారే స్వయంగా గోవు రూపంలో ఉంది అనే భావనతో మీరు గనక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని తినిపించారంటే, మీరు అలా చేసిన కొద్ది రోజుల్లో మీ లైఫ్లో ఒక్కొక్కటిగా మీకు ధనపరంగా ఎదుగుదల ఉంటుంది. శ్రీమాత్రే నమః.